హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో భాగంగా మనం ఒక 2 వంట రెసిపీస్ చేస్తున్నాము. ఒకటి పప్పుచారు, అలాగే మటన్ ఫ్రై. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. నేను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. 1 కిలో మటన్ తీసుకున్నాను. ఈ మటన్ని ముందు మనం శుభ్రంగా కడుక్కుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మటన్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకున్నాము. వేసుకుని దీన్ని బాగా కలుపుకుని కుక్కర్లో పెట్టేసుకున్నాము. ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. ఇది మ్యారినేట్ చేసేసుకుని ఓకే, దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకుని ఒక 5 విజిల్స్ కానీ 6 విజిల్స్ కానీ రానిద్దాము. ఇది ఇక్కడ లేత మటన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఊర్లో. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు మటన్ రెసిపీస్ ఏదైనా స్పెషల్గా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మనం మటన్లో టేస్టీగా రావాలంటే ముందు మటన్ చాలా లేతగా ఉంటేనే మనకు అది రుచి బాగా వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మటన్ని ఉడికించుకుంటున్నాం కదా. ఈ లోపల మనం పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పప్పుచారులో నాకు తెలిసి మన ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ములక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు, అలాగే క్యారెట్లు యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ ముందు మనం ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతాది పొయ్యి దగ్గర చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పప్పుచారు చేసుకుందాం. దానికి ముందు ఒక పెద్ద పాత్రని పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. ఈ పాత్రలో కొంచెం నూనె వేసుకుంటున్నాను. ఇది గానుగు నూనె ఫ్రెండ్స్. ఇది వేసుకుంటే కొంచెం పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని కూరగాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ కూరగాయ ముక్కలన్నిటినీ నూనె కాగగానే అందులో వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ముక్కల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కారం వేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. వేసుకుని తిప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ముక్కలు ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ముద్దపప్పుని ఇలా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం. దీన్ని యాస్టీజ్గా కొంచెం మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది. లేదంటే మనం చింతపండు గుజ్జు పిండుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుని ఇది కూడా నీళ్ళలాగా చేసేసుకుని అందులో పోసుకున్నాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా పప్పుని ముక్కల్లో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చిక్కగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ పప్పు వేసుకోండి. పప్పు వేసుకున్నాం కదా. చింతపండు గుజ్జుని ఆల్రెడీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం ఫ్రెండ్స్. ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందులో నేనేమి వేరే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఉప్పు, కారం, పసుపు అంతే. ముక్కలు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇది మా అమ్మ రెసిపీ అనమాట. ఆవిడే మా ఇంట్లో పప్పుచారు ఎక్స్పర్ట్.
కొంచెం ఉడికించుకుందాం. పప్పుచారు ఇంకా తొందరగా ఉడికిపోతుంది, ముక్కలన్నీ ఉడికిపోయినాయి కాబట్టి. ఫ్రెండ్స్, లాస్ట్లో కొద్దిగా దింపబోయే ముందు కొంచెం బెల్లం కూడా వేసింది. ఇది మా అమ్మ రెసిపీ అని చెప్పాను కదా, తన స్టైల్లో పప్పుచారు అనమాట. సో ఇప్పుడు మన పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన పప్పుచారు అయిపోయింది కదా. ఇప్పుడు మనం మటన్ ఫ్రై చేసుకుందాం. కుక్కర్లో ఉడికించి పెట్టి మటన్ తీసుకొచ్చాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయకి ఒక ఘాటు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయకి సరిపడా. ఆల్రెడీ మనం మటన్లో వేసుకున్నాం కదా, దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్. మిరపకాయ ఉల్లిపాయ అన్ని ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం మటన్ ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, దీన్ని దానిలో వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం కొంచెం వాటర్ వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియాలను కొంచెం ఫ్రై చేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందాం. ఇది మనం కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ కొంచెం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఈ రెసిపీకి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం చిక్కబడింది కదా, మరొకసారి మళ్ళీ ధనియాల పొడి వేసుకుందాం. మన మటన్ అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఒక 4 లవంగాలు పొడి చేసుకుని, అలాగే దాల్చిన చెక్క పొడి వేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం. ఒక 2 minutesలో ఇంకా ఇది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మటన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం మటన్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్దాం. టేస్ట్ చేద్దాం. టేస్ట్ మటన్ చూడు ఎలా ఉందో చూడు. ఊదుకునేనండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అన్నంలో పప్పుచారు వేసుకున్నాం. పప్పుచారులో మటన్ నంచుకు తిన్నాం. సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. నేను మాటలో చెప్పలేను. ఎప్పుడైనా మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా కట్టెల పొయ్యి మీద వండుకునే తింటాము. మీరు కూడా వీలు కుదిరితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.